ఆ, హాయ్ అండి, అందరికీ నమస్తే. హాయ్ చిల్డ్రన్, శుభోదయం చిల్డ్రన్. పిల్లలు, ఈ రోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా వైకల్యం, చేరిక, గుర్తించడం, చేర్చడం, అర్థం చేసుకోవడం, ఓకేనా, మరియు గమనించడం. ఓకేనా పిల్లలు? వైకల్యం అంటే ఏమి? వైకల్యం అంటే ఏం విజ్ఞానం రా. ఇప్పుడు మనకి కాళ్ళు చేతులు బాగున్నాయి లేదా? కొంతమందికి కాళ్ళు ఉండవన్నమాట, కొంతమందికి చేతులు చేయి లేకుండా ఉంటుంది, కొంతమందికి ఎవరు మాట్లాడుతుంది, కొంతమంది రెండు చేతులు కూడా లేకుండా చూస్తారు ఎప్పుడైనా మీరు? కొంతమంది కళ్ళు లేకుండా ఉంటాయి, మనలాగే కళ్ళు ఉంటాయి కానీ వాళ్ళకి కనిపించవన్నమాట, కానీ మనలాగే చెవులు ఉంటాయి కానీ వాళ్ళకి చెవులు వినిపించవన్నమాట, మనలాగే నోరు ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడలేదన్నమాట. ఓకేనా పిల్లలు? కొంతమంది పిల్లలు మనలాగే ఉంటారు, మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నేను విజ్ఞానం అంటే ఓ అంటాడు, అదే ఇప్పుడు చెవులు సరిగ్గా వినిపించలేదనుకో విజ్ఞానం అంటే కూడా ఏం వినిపించదు. వినిపిస్తుందా? చెవులు ఏమన్నా వాళ్ళకి వినిపిస్తుందా? ఇప్పుడు దగ్గరికి ఇప్పుడు నేను స్టెష్కాకి కళ్ళు బాగా కనిపిస్తున్నాయి లేదా? షో బక్కుచో. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి నేను కృష్ణ ఇదేంరా, ఏమిది ఖర్చిపు అని చెప్తాను. ఇప్పుడు కళ్ళు మూసేస్తే కళ్ళు లేని వాళ్ళకి ఇప్పుడు అట్లే ఉంటుంది. తెచ్చుకాయని అడుగుతున్నాను నేను. ఇప్పుడు కళ్ళు ఏం కాదు, నిమిషం. ఇప్పుడు తెచ్చుకాకి కళ్ళు కట్టేసినాం. ఇదేం తెచ్చుకా? అవును ఉండు, ఏమిది చెప్తా ఉంది అమ్మాయి. కనిపిస్తుందా నీకు? తెచ్చుకా కనిపించలేదా? ఏమిది చెప్పలేదు. ఓకే, ఇప్పుడు కళ్ళు లేని కూడా అంతేనన్నా. ఇప్పుడు వాళ్ళకి కళ్ళు కనిపించవు అన్నమాట. వాళ్ళు మన దగ్గర పోయి కళ్ళు లేని వాళ్ళకి గుడ్డు వాళ్ళ దగ్గర పోయి ఇదేమిటి వాళ్ళ కళ్ళు కనిపించవు మనలాగా, మన కళ్ళు బాగా కనిపిస్తాయి కాబట్టి మనం చెప్పగలం అన్నమాట. ఇప్పుడు ఈ అబ్బాయికి చెవుల్లో మనము కొంచెము దూది పెట్టేస్తాం అన్నమాట. దూది పెట్టేసి ఇప్పుడు ఈ అబ్బాయిని మనము నీకు గట్టిగా వినిపిస్తా ఉందా నేను మాట్లాడేది? బాగా వినిపిస్తా ఉందా లేదన్నా? వినిపించదంట, సరిగ్గా వినిపించలేదు కదా, మేడం చెప్పేది. కాబట్టి మనము బాగా కూర్చోవాలి చదువు పెట్టుకోవాలి, మాట్లాడు. ఈ కాటన్ పెడితే సరిగ్గా వినిపించదు. అట్లా చెవులు వాళ్ళకు మనం ఏం మాట్లాడి వినిపించదు. కళ్ళు లేని వాళ్ళకి మన దగ్గర పోయి ఇదేమిది వాళ్ళు చెప్పలేదు. చూపు ఉండదు వాళ్ళు చాలా మంది చూపు లేక బాధపడుతున్నారు. అలాగే కాళ్ళు లేకుండా చాలా మంది చూసారా పిల్లలు మీరు? ఎంతో మంది ఇట్లా కాళ్ళ కింద చూడండి, అక్కడే ఉండి చూడాలి. కాళ్ళు లేకుండా వాళ్ళు కాళ్ళు లేకుండా చూడండి, కాళ్ళు లేకుండా వాళ్ళు ఏది వాడుతున్నారు? ఏం వాడుతున్నారన్నా చూపిస్తా. సంకల కింద నిన్నే సంకల కిందకి రెండు ఇవి పెట్టుకొని చెక్కలతో తయారు చేసినటువంటి పెట్టుకొని నడుస్తున్నారు. వాళ్ళు మనలాగా నడవలేరు, వాళ్ళకి పాపం అలాంటివి వాళ్ళు చూడు, వాళ్ళకి కాళ్ళకి సంకల కింద పెట్టుకొని నడుస్తారు. ఒక కాలు పూర్తిగా కనిపించడం లేదు, చూస్తున్నారు నడిచేదానికి అయితే వాళ్ళకి కావడం లేదు. అలాంటి వాళ్ళ కోసము ఇలాంటి తయారు చేసి ఇవ్వచ్చు. అలాగే పిల్లలు చేతుల్లోని వాళ్ళకి కూడా వాళ్ళు చాలా మంది అన్నం తినలేరు, వాళ్ళు నీళ్ళు ఎత్తుకుని తాగలేరు, ఇతరుల సహాయం తీసుకోవాలి. వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు ఈ చేయలేదు, ఈ చేయి బాగుంటే ఈ చేతి ఎత్తుకొని తాగుతారు. చాలా మందికి ఇప్పుడు చేయి లేని వాళ్ళు ఎడం చేతితో అన్నం ఎత్తుకొని తింటూ ఉంటారు. వాళ్ళకి అన్నిటికీ కష్టమే, షర్ట్ వేసుకోలేరు. ఈ చేయి ఉంటే దూకుంటారు, ఒక రెండు చేతులు లేకపోతే ఎవరు దూరుతారు? వేరే వాళ్ళు ఇతరుల సహాయం తీసుకోవాలి. అవునా పోవా? బాగా చోటు వాళ్ళకి మనము వాళ్ళని ప్రేమగా మాట్లాడాలి. ఏం వినిపించదా నీకు? చూడాలి ఊరంటా ఉంటాం అనకూడదు. కళ్ళు లేని వాళ్ళని మనము ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో పలకరించాలి. దగ్గరికి పోయి కళ్ళు ఎవరికో ఎవరైనా పలకరికి వెళ్ళినప్పుడు చాలా మంది గుడ్డి వాళ్ళు గుడి దగ్గర, బాబు కళ్ళు లేవు బాబు, నాకు కళ్ళు కనిపించు బాబు, నేను గుడ్డివాణి బాబు, రూపాయి ధర్మం చేయండి బాబు, కళ్ళు లేని వాడిని బాబు రూపాయి ధర్మం చేయండి బాబు అని గుళ్ళ దగ్గర అడుక్కుంటా ఉంటారు.
అప్పుడు మన దగ్గర ఉంటే మనం వాళ్ళకి రూపాయి కాకపోయినా 5 రూపాయలు వాళ్ళకి దానం చేయాలి. అంతేగాని గుడ్డి వాళ్ళు ఎక్కడ తొడగని పోయి నువ్వు గుడ్డోడా, నువ్వు ఊరికేనని చెప్తాడవా, గుడ్డోడు గుడ్డోడు నేను కళ్ళు లేనోడు అని పోయి ఆ అబ్బాయి అతడు అక్కడ పెట్టుకుంటాడు కదా, ఆ డబ్బులు కూడా ఎత్తుకునేస్తున్నారు కొంతమంది. గుడ్డి వాళ్ళ దగ్గరికి ఎవరైనా గిన్నెలో డబ్బులు వేసింటారు కదా, ఆ డబ్బులు కూడా వేసినారు, ఆ డబ్బులు కూడా ఎత్తుకునేసి వెళ్ళిపోతున్నారు. అట్లా చేయకూడదు, తప్పు. ఓకేనా? ఎవరైనా గుడ్డి వాళ్ళు బాబు ధర్మం చేయండి ధర్మం చేయండి అని ఇంటికి వస్తే వాళ్ళపైన ప్రేమ, అభిమానము, ఆప్యాయత, దయ, జాలి కలిగి ఉండాలి పవన్. అంతేగాని వాళ్ళు మన ఇంటికి వచ్చారని ఇలాంటి కట్లు పెట్టుకొని పోను ఎందుకు వచ్చినావు మా ఇంటికి, మా ఇంట్లో ఏం లేదు, నీకు అన్నం పెట్టం మేము, వెళ్ళిపో వెళ్ళిపోను పుట్టుకుంటా అని మనము ఆ విధంగా వాళ్ళు మాట్లాడకూడదు. అవునా కాదా? ఎట్లా మాట్లాడే వాళ్ళతో ఏ విధంగా మాట్లాడే చెప్పాలా, అర్థం చేసుకోవాలి, వాళ్ళు గౌరవించాలి. వాళ్ళు ఒకవేళ వచ్చినారనుకో, అమ్మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా, ఆకలితో అమ్మా, మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా, ఆకలిని ఎవరిని కుట్టి వాళ్ళు మన ఇంటికి వచ్చి అడిగినప్పుడు మనం ఏం చేయాలి, చూసి వెంటనే గుర్తించాలి. ఎవరు మన ఇంటి ముందుకు వచ్చిండేది, ఎవరు వాళ్ళు అనని పిల్లలు పోయి చూసి, అయ్యో అన్నా నీకు కాళ్ళు లేవన్నా, అన్నా నీకు చేతులు లేవన్నా, ఏమైందన్నా, అన్నా కూర్చోండి అన్నా అని చెప్పి కూర్చోబెట్టి నీళ్ళు కావాలంటే మనం ఇవ్వాలి, అన్నం కావాలన్నా తింటారానని అమ్మకు చెప్పి అన్నం తీసుకొచ్చి అన్నం పెట్టాలి. ఓకేనా? వాళ్ళు గౌరవించాలి. అంతేగాని వాళ్ళు అన్నానికి వచ్చినారని ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటి దగ్గరికి, నువ్వు కుట్టోడు వెళ్ళిపో, నువ్వు మా ఇంట్లో నుంచి నీకు అన్నం పెట్టం మేము అని మనము బాధగా వాళ్ళు బాధపడేటట్టుగా మనం చెప్పకూడదు. అవునా కాదా పిల్లలు? మనం ఏ విధంగా ఆప్యాయంగా పలకరించాలి. అన్నా నువ్వు కాళ్ళు లేవన్నా, సరే అన్నా కూర్చోండి అన్నా, తాత కూర్చో తాత, కూర్చోవా, కాళ్ళు లేవో తాత, కూర్చో తాత, కూర్చో కూర్చో నిలబడదు, నువ్వు కాళ్ళు నొప్పిస్తావు. మనం ఆప్యాయంగా పలకరించాలి, మనం గౌరవించాలి. ఓకేనా? అట్లా చేయాలి. అలాగే పిల్లలు ఇప్పుడు చెవిటి వాళ్ళు వచ్చినారనుకో, మంచి దగ్గరికి వాళ్ళకి ఏమి వినిపించదు, వాళ్ళు వచ్చి మంచి సైకిల్ తొడగతారు చూడమా దానివి. మన దగ్గర వచ్చినారనుకో అంటే వాళ్ళకి నోరు ఉంటుంది, సారీ మూగ వాళ్ళు వచ్చినారనుకో మన దగ్గరికి, వాళ్ళకి మాటలు రావు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి వస్తారు, వాళ్ళు పిలవలేరు, కానీ వాళ్ళ ఇంటి ముందు కాసుకొని ఇట్లా ఏదైనా శబ్దం చేస్తే మనం వినేసి వస్తామని చెప్పి శబ్దం చేస్తూ ఉంటారు. ఓకేనా? అప్పుడు విజ్ఞానరా మనము లోపల నుంచి బయట వస్తాం. వాళ్ళు వాళ్ళకి మాటలు రావు కదా, వాళ్ళు ఏమంటారంటే ఆకలి, మాకు ఆకలి, అన్నం ఉంటే కొంచెం పెట్టు అంటే అప్పుడు నువ్వేం చేయాలా, అయ్యో పాపం మాటలు రావా నీకునంటే ఆ మూగోళ్ళు అంటారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలా, ఓహో మాటలు రావు పాపం మా అబ్బాయికి, అప్పుడు మనము అని కూర్చోబెట్టి నాకు కావాలా ఇట్లా సైకిల్తో చెప్పినామనుకో గానివి వాళ్ళు గాజాలు పెట్టే బాబు అవును కావాలంటారు. అప్పుడు మనం లోపలికి పోయి అన్నం తెచ్చి వాళ్ళకి వేయాలి, నీళ్ళు తాగుతామంటే గ్లాస్లో నీళ్ళు తెచ్చి వాళ్ళు. అంతేగాని వాళ్ళు మన ఇంటి దగ్గర అన్నానికి వచ్చినారని ఏమి ముగ్గోడా ముగ్గుతారా పో మా ఇంటి నీకేం పని గసలే మేము అన్నం అని మనము అవమానపరిచే విధంగా అగౌరవంగా మనం చెప్పకూడదు. ఓకేనా పిల్లలు? వాళ్ళు వస్తానే గౌరవించాలి. ఓకేనా? కొంతమంది చోటలు అనుకో, మనం ఎవరైనా ఎదురు పడినా మన స్కూల్లో కూడా ఎవరైనా కొంతమంది పిల్లలు అటు పెట్టేదాన్ని కింద పెట్టేది చెవులు వినిపించలేదనుకో, అబ్బాయికి మనం గుర్తు పెట్టుకోవాలి. 4 సార్లు పిలిచినామనుకో హర్షు అని, అబ్బాయికి చెవులు బాగా వినిపిస్తున్నాయి, వాళ్ళ చెవులు వినిపించిన పిల్లలు వస్తే వాళ్ళకి వాళ్ళు మనము 4 సార్లు చెప్తాం. వినిపించలేదనుకో చూడరా ఎన్నిసార్లు నీకు చెప్పేది, తిరగరా ఇట్లా ఏమి వినిపించదా నీకో, నువ్వు చూడటాడేమే ఎన్నిసార్లు నీకు చెప్పేది నీ కసురుకున్నట్లుగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మనం చెప్పకూడదు, వాళ్ళు బాధ పెట్టకూడదు. వాళ్ళు గౌరవంగా అవునా నీకు వినిపించడం లేదా, చెవులు వినిపించడం లేదా, నేను చెప్తాను నువ్వు అని మనము గౌరవంతో చెప్పాలి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మీరు వైకల్యం ఉండే పిల్లలు ఎవరు, వైకల్యం ఉండే వాళ్ళు ఎవరు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, మూగ వాళ్ళు, చెవులు వినిపించిన వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు. ఓకేనా? బుద్ధిమాంద్యం ఉండేవాళ్ళు, బుద్ధిమాంద్యం అంటే ఎవరు వాళ్ళు, మీలాగా వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకి ఏం అర్థం కాదు, చెవులు వినిపించవు, మాటలు రావు, వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు, వాళ్ళు మనం ఏం చెప్పినా ఇట్లే చూసుకుంటారు.
అప్పుడు మనం వాళ్ళని తిట్టకూడదు. వాళ్ళకి సైకిల్ చేసేటట్లుగా వాళ్ళ అన్నం ఎత్తుకొచ్చి కలిపి ఇస్తే వాళ్ళు ఏమైనా తింటారేమో చూడాలి. ఓకేనా? ఓకేనా పిల్లలు? ఈ విధంగా మీరు వైకల్యం ఉండే వాళ్ళు ఎవరు చెప్పండి. ఇప్పుడు వైకల్యం ఉండే వాళ్ళు ఎవరు? వెరీ గుడ్. కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు వాళ్ళు గుర్తిస్తారా లేదా? వాళ్ళు గౌరవిస్తారా లేదా? వాళ్ళు ఏమన్నా పాపం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకొని గమనం అయిపోవాలి. అంతేగాని వాళ్ళు కొట్టి గిల్లేదే చూడడా చూడు ఏ గుడ్డనా ఏ గుడ్డోడా ఏ అని కొట్టేది ఇలాంటివి చేయదు. ఓకేనా పిల్లలు? వాళ్ళ మీద జాలి, దయ, ప్రేమ, కరుణ, గౌరవం ఉండాలి. ఓకేనా పిల్లలు? ఈ విధంగా మీరు చేస్తారా? ఎప్పటికీ కించపరిచే విధంగా మనము మాట్లాడాలి. ఓకేనా పిల్లలు? నచ్చిందా మీకు? ఇప్పుడు చెప్పిన నచ్చాయా? తెలుసుకున్నారా? వెరీ గుడ్. చంద్ర